ఇప్పుడు ఇండియన్ క్రికెట్లో ఇద్దరి ప్లేయర్ల రిటైర్మెంట్ చర్చ బాగా జరుగుతోంది. వాళ్ళు ఎవరో కాదు, విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ. ఆల్రెడీ 2 ఫార్మాట్ల నుంచి దే వర్ ఆస్క్డ్ టు బి రిమూవ్డ్ ఆర్ దే దెమ్సెల్వ్స్ హ్యాడ్ రిటైర్డ్. కానీ ఇప్పుడు ఒకే ఒక ఫార్మాట్ మిగిలింది, అదే ఓడిఐ ఫార్మాట్. ఓడిఐ ఫార్మాట్లో విరాట్కి ఎంత రికార్డు ఉందో రోహిత్ శర్మకి అంతే రికార్డు ఉంది. ఇద్దరు దేవర్ ప్రూవ్డ్ లెజెండ్స్ ఆఫ్ దట్ పర్టిక్యులర్ ఫార్మాట్. కానీ ఇప్పుడు వినిపిస్తున్న వార్తలు ఏంటంటే విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ కూడా ఓడిఐ ఫార్మాట్ నుంచి ఎప్పుడోకప్పుడు రిటైర్మెంట్ ఫోర్స్డ్గా రిటైర్ చేయబడతారు. దట్ ఈస్ వాట్ బీసీసీఐ సోర్సెస్ ఆర్ టెలింగ్. అది వరల్డ్ కప్ వరకు ఉంటుందా, ఆర్ వరల్డ్ కప్ ముందే ఆ డెసిషన్, ఆ రిటైర్మెంట్ డెసిషన్ వరల్డ్ కప్ ముందే జరిగిపోతుందా, ఆర్ వరల్డ్ కప్ వరకు వీళ్ళిద్దరిని ఉండనిస్తారా అనేది మాత్రం వీ విల్ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. కానీ ఆస్ట్రేలియాలో జరగబోయే ఓడిఐ సిరీస్, ఇండియా టూర్ ఆఫ్ ఆస్ట్రేలియా ఇన్ అక్టోబర్, might be the last ODI series for Virat Kohli and Rohit Sharma and స్పెక్యులేషన్స్ మాత్రం బలంగా జరుగుతున్నాయి. వాళ్ళ ఫ్యాన్స్ కూడా ఇలా అన్యాయం చేయడం కరెక్ట్ కాదు అని బీసీసీఐ పై దే ఆర్ అజిటేటింగ్. బట్ ఇలా ఉన్న పరిస్థితుల్లో సురేష్ రైనా, హూ ప్లేడ్ విత్ బోత్ విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ, గౌతమ్ గంభీర్కి ఒక అడ్వైజ్ ఇచ్చారు. ఆ అడ్వైజ్ ఏంటంటే, శుభ్మన్ గిల్ని ఎలాగూ టెస్ట్ ఫార్మాట్లో క్యాప్టెన్ చేశారు, T20 ఫార్మాట్లోకి ఎలాగోలా తీసుకొస్తున్నారు, ఇంకా మిగిలింది వన్డే ఫార్మాట్లో హీఈస్ ఎనీవే ద ఫ్యూచర్ క్యాప్టెన్. ఇలా ఉన్నప్పుడు గిల్కి ఇనీషియల్ టైమ్స్లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా ఉండాలి. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ గైడెన్స్ గిల్కి ఉంటే ఓడిఐ క్రికెట్లో గిల్ క్యాన్ బీ ద నెక్స్ట్ సక్సెస్ఫుల్ క్యాప్టెన్. అందుకని విరాట్, రోహిత్ని ఇప్పుడే రిటైర్మెంట్ ఫోర్స్ఫుల్గా చేయమండం కరెక్ట్ కాదు అని రైనా, గంభీర్ అండ్ అగార్కర్ లెడ్ సెలక్షన్ కమిటీ అనుకోండి, ఆర్ ద కోచింగ్ థింక్ ట్యాంక్ అనుకోండి, వాళ్ళకి సూచన ఇచ్చాడు. బట్ యంగ్ బ్లడ్ని ఎంకరేజ్ చేద్దాం, యంగ్ బ్లడ్ని టీంలోకి ఒక ఫైర్ఫుల్గా తీసుకెళ్ళి ఇండియాకి సక్సెస్ ఇద్దాం అనేదే గంభీర్ అండ్ అగార్కర్ యొక్క మెయిన్ స్ట్రాటజీ. ఆ స్ట్రాటజీకి విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ ఎంతో కొంత అడ్డంకిగా నిలుస్తున్నారు. విత్ దేర్ ఎక్స్పీరియన్స్, విత్ దేర్ ప్రజెన్స్ వాళ్ళని కంప్లీట్గా తొలగించేయాలి. కానీ అలా చేస్తే జరిగే కాంట్రవర్సీ మాత్రం మామూలుగా ఉండదు. అట్లీస్ట్ వరల్డ్ కప్ వరకు అన్నా ఛాన్స్ ఇస్తారా, ఆర్ రైనా చెప్పినట్టు ఎక్స్పీరియన్స్తో కంటిన్యూ చేసి ఒక 1.5 year వరకు ఆ తర్వాత విరాట్ అండ్ రోహిత్ని పీకేస్తారా? ఆల్ లైస్ ఇన్ గౌతమ్ గంభీర్స్ హ్యాండ్స్. మరి గంభీర్ ఏం చేస్తాడో గంభీర్కే తెలియాలి. బట్ ఇప్పటికైతే మాత్రం ఓడిఐ సిరీస్ విత్ ఆస్ట్రేలియా మైట్ బీ కన్సిడర్డ్ విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మాస్ ఫైనల్ ఓడిఐ సిరీస్. మరి వాళ్ళు ఇండియాలో ఇంకొక ఓడిఐ సిరీస్ ఏదైనా టీమ్ని పిలిపించి విల్ దే గివ్ అ ప్రాపర్ ఫేర్వెల్? బీసీసీఐకి ఒక అన్ఫార్చునేట్ హిస్టరీ ఉంది టు నాట్ గివ్ ప్రాపర్ ఫేర్వెల్ టు లెజెండ్స్. సచిన్ టెండూల్కర్ అండ్ ఎంతో కొంత రాహుల్ ద్రావిడ్ని మినహాయిస్తే మిగతా ఎవరికి కరెక్ట్ రిటైర్మెంట్ సెరమనీ జరగలేదు. ఆ కోవలో విరాట్ అండ్ రోహిత్ శర్మ వెళ్తారా, ఆర్ విల్ దే గెట్ అ ప్రాపర్ ఫేర్వెల్ సెరమనీ? ఆల్ లైస్ ఇన్ గౌతమ్ గంభీర్ and BCCI hands. As fans, we can only wait and see what will happen.